అలాగైతే చంద్రబాబు కష్టమే. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, గేమ్ చేంజర్గా బీజేపీ. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన వైసీపీ ఈసారి మాత్రం చతికిల పడుతుందని చాలా సర్వేలు ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో ఓటమితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోతారని, తిరిగి చంద్రబాబు నాయుడికే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నదని ఎగ్జిట్ పోల్స్ అంచనా. మిత్రపక్షాలు జనసేన, బీజేపీ మద్దతుతో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నది చెబుతున్నారు. అయితే ఇండియా టుడే, మై యాక్సిస్తో పాటు మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ను పరిశీలిస్తే ఏపీలో వైసీపీ, టీడీపీ కూటమి మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచే అవకాశం ఉందని అర్థమవుతుంది. జనసేన, బీజేపీలతో పొత్తు లేకుంటే ఈసారి కూడా వైసీపీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండేవి. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవతో బీజేపీ కలిసి తెలుగుదేశంతో కలిసి ఎలక్షన్స్కి రావడం అన్నది తెలుగుదేశానికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా మారింది. లేకుంటే పరిస్థితిలో హంగు ఏర్పడి ఉండేది. కానీ ఓట్లు చీలిపోకుండా ముందుగానే జాగ్రత్త పడ్డ టీడీపీ వ్యూహాత్మకంగా పొత్తులు పెట్టుకుంది. ఇది ఆ పార్టీకి ఎంతో ఉపయోగపడింది. పొలిటికల్ ఎనలిస్టులు చెప్పినట్టు మైనారిటీ ఓటింగ్ చీలింది అన్నది ఇక్కడ అసలు కన్సిడర్ చేయాల్సిన అంశమే కాదు. ఎందుకంటే మైనారిటీలు ఎప్పుడూ తెలుగుదేశం వెనకల్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నడిచిన దాఖలాలు లేవు. మైనారిటీల్లో 30-40% మాత్రమే తెలుగుదేశం కూటమి వెనకల్లా ఉన్నారు. అయితే జనసేన తరపున ఉన్నటువంటి 30 లక్షల ఓట్లు కన్సాలిడేటెడ్గా ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్రాలలో సీట్లు గెలుచుకునేదానికి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. గత ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ 45 స్థానాల్లో ఓటమికి జనసేన పార్టీనే కారణం. కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీలతో కలిసి వెళ్ళడం వల్ల ముస్లిం మైనారిటీ ఓటింగ్ మాత్రమే చీలుతుంది, కానీ కూటమికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఒకే తాటిపైకి రావడం బాగా కలిసి వచ్చిన అంశంగా చెబుతున్నారు. అయితే ఇండియా టుడే, మై యాక్సిస్ ఇండియా ఎగ్జిట్ పోల్ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 98 నుండి 130 వరకు అసెంబ్లీ స్థానాలు వస్తాయని ప్రకటించింది. అయితే 3 పార్టీలకు వచ్చే సీట్లు వేర్వేరుగా పరిశీలిస్తే టీడీపీకి 68 నుంచి 78 స్థానాలు, జనసేనకి 18 నుంచి 21 స్థానాలు, బీజేపీకి 3 నుంచి 6 స్థానాలు వచ్చే అవకాశం ఉందనింది. ఇక ఒంటరిగా పోటీ చేసిన వైసీపీ కేవలం 60 సీట్లకే పరిమితం అయ్యే అవకాశం ఉందట. అంటే టీడీపీ కూడా ఒంటరిగా పోటీ చేసి ఉంటే పరిస్థితి 50-60 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యేది. ప్రస్తుతం టీడీపీది 68 నుంచి 78 మధ్య కొనసాగుతుంది. హంగు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండేది కాదు. తెలుగుదేశం పార్టీ సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యే సీట్లను సాధిస్తుందనేది ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఇలాగైతే ఒకవేళ టీడీపీ మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోతే మాత్రం చాలా కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన, బీజేపీ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తాయి, కానీ ఆ ప్రభుత్వంపై కేంద్రం పెత్తనం చెలాయిస్తుందని అభిప్రాయపడుతున్నారు. టీడీపీకి సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మ్యాజిక్ ఫిగర్ను సాధించుకుంటే బీజేపీకి ఛాన్స్ దొరికినట్లే. ఎన్నికలకు ముందు పొత్తులపై చర్చల సమయంలో చంద్రబాబును కాకుండా పవన్ కళ్యాణ్ను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రతిపాదించినట్లు ప్రచారం జరిగింది. దీనికోసమే బీజేపీ చివరి రోజు వరకు కూటమితో వెనకడుగు ముందడుగుగా నడిచింది. అలాంటిది రేపటి ఫలితాల్లో హంగొస్తే పరిస్థితి ఎలా మారబోతుంది? పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి కావచ్చా? లేదంటే చెర్రీ 2.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి తీసుకునే అవకాశం ఉందా? అంటే ఎవరి వాదన వారిది లాగానే ఉంది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం అనుభవం ఉన్న చంద్రబాబే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్నేహపూర్వకంగా మెలిగితే రాష్ట్రానికి మరింత ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయని అంటున్నారు. అలాగైతే పవన్ కళ్యాణ్ని రాజ్యసభ చేసి కేంద్ర మంత్రిగా పంపిస్తారా, లేదంటే అసెంబ్లీలోనే కూర్చోబెడతారా అన్నది అర్థం కాని విషయం. ఒకవేళ అసెంబ్లీలోనే పవన్ కళ్యాణ్ కొనసాగితే సాధారణ మంత్రులలో ఒకరిగా మంత్రిగా ఉంటారా, లేదా లెక్కలోకి లేని డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి సరిపెడతారా అన్నది తెలియాల్సి ఉంది.
అయితే బీజేపీ పార్టీకి ఎప్పుడూ చంద్రబాబు నాయుడుపై విశ్వసనీయత లేదు. చంద్రబాబు నాయుడు ఆడే మైండ్ గేమ్స్ గురించి మోడీ, అమిత్ షాకి ముందే తెలుసు. ఏ క్షణం ఏమైనా జరగచ్చు అన్న విధంగా ఏపీ రాజకీయాలు ముందుకెళ్తున్నాయి.